సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అందులో గైస్, ఐ హోప్ గైస్ ఎవరైనా డూయింగ్ గుడ్. నేను చాలా హ్యాపీ ఉన్నా. సో ఎవరైనా గైస్ మా ఛానల్ కొత్త విజిట్ చేసినారంటే డెఫినెట్ గైస్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు గైస్ వీడియో వచ్చేసి ఏంటంటే వ్లాగింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ లో పార్ట్ 2 వీడియో. అండ్ ఎవరైనా గైస్ పార్ట్ 1 వీడియో చూడాలంటే కింద డిస్క్రిప్షన్ లో పార్ట్ 1 వీడియో ఉంటుంది. సో అది చూడండి. లేదు అనుకుంటే సపరేట్ ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ సంబంధించింది. సో అక్కడ నుంచి గైస్ మీరు అన్ని సిరీస్ అయితే క్లారిటీ అయితే చెక్అవుట్ చేయొచ్చు గైస్. ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్, సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. అండ్ ఇక్కడ గైస్ సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఛానల్ నేమ్. సో ఛానల్ నేమ్ లో కూడా చాలా మంది డిఫరెంట్ అయితే మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. సో దయచేసి స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీరు కూడా ఈ మిస్టేక్ ఖచ్చితంగా చేసి ఉంటారు. సో వెంటనే ఇదంతా కూడా చేంజెస్ అయితే చేసుకోండి గైస్. ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే మీరు ఒక వ్లాగింగ్ ఛానల్ స్టార్ట్ చేశారు అనుకుంటే డెఫినెట్ గా ఆ ఛానల్ నేమ్ లో లాస్ట్ లో ఖచ్చితంగా వ్లాగ్స్ అని ఉండాలి. ఇప్పుడు నా యొక్క పర్సనల్ వ్లాగింగ్ ఛానల్ తీసుకుంటే గణేష్ తోట వ్లాగ్స్ అని చెప్పేసి ఉంటుంది. అంటే నేను లాస్ట్‌లో ఖచ్చితంగా వ్లాగ్స్ అని ఇచ్చాను. దానివల్ల ఏందంటే ఓకే, ఇది ఒక వ్లాగింగ్ ఛానెల్‌కి సంబంధించిన కేటగిరీకి సంబంధించిన ఛానెల్. సో ఇందులో కంప్లీట్‌గా వ్లాగింగ్సే ఉంటాయి కాబట్టి సో చూసేవాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వన్స్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే పర్మనెంట్‌గా ఉండిపోతారు గైస్. అందుకే చెప్తున్నా, ఖచ్చితంగా లాస్ట్‌లో వ్లాగ్స్ అని ఎంటర్ చేస్తే ఇది యూట్యూబ్‌కి అండ్ మీ ఆడియన్స్‌కి క్లారిటీ అర్థమవుతుంది. అది మీ యొక్క వ్లాగింగ్‌కి సంబంధించిన కేటగిరీ ఛానల్ అని చెప్పేసి. ఓకేనా? ఖచ్చితంగా ఇదంతా చేంజెస్ అయితే చేసుకోండి. అండ్ దీంట్లో గైస్ ఇంకా చాలామంది చేసిన మిస్టేక్ ఏంటి అంటే, ఇప్పుడు నా పేరు అరవింద్ గణేష్ అనుకోండి. సో చాలామంది ఏం చేస్తారు, అరవింద్ గణేష్ యొక్క పేరు అనేది కలిపేసి ఎంటర్ అయితే చేస్తూ ఉంటారు. సో దయచేసి అరవింద్ అండ్ గణేష్ మధ్యలో ఖచ్చితంగా స్పేస్ అయితే ఉంచాలి. అండ్ దాని మధ్యలో ఏఎన్డి ఆర్ అండ్ సింబల్ మాత్రం 100% చెప్తున్నా యూజ్ చేయొద్దు. ఓకేనా? అండ్ ఇంకో థింగ్ ఏంటంటే సో చాలా మంది చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఛానల్ నేమ్ అనేది ఫిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం స్టైల్‌గా కొంచెం డిఫరెంట్‌గా ఉండాలని చెప్పేసి లాస్ట్‌లో ఎమోజిస్ అనేవి యాడ్ చేస్తున్నారు. అది లవ్ సింబల్ కావచ్చు, లేదంటే స్మైలీ సింబల్ కావచ్చు, డిఫరెంట్‌గా సింబల్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు, ఎమోజి సింబల్స్. సో దయచేసి ఛానల్ నేమ్‌లో గనక ఈ సింబల్స్ ఎంటర్ చేస్తే డెఫినిట్‌గా ఇమ్మీడియేట్‌గా రిమూవ్ చేయండి. సో ఈ విధంగా ఉంటే ఏంటంటే మీ ఛానల్ నేమ్ అనేది సెర్చ్‌లోకి రాదు. సో అందుకే వీలైనంత వరకు ఆ ఎమోజిస్ ఏవైతే యూజ్ చేశారో అవన్నీ కూడా రిమూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకేనా? అండ్ గైస్ ఇంకో థింగ్ ఏంటంటే, సో చాలా మంది ఇంకో మిస్టేక్ అయితే చేస్తున్నారు. దాంట్లో కామా కావచ్చు, లేకపోతే అండర్ స్కోర్ కావచ్చు, సో అంతేకాకుండా ఫుల్ స్టాప్ కావచ్చు, చాలా మంది ఈ ఛానల్ నేమ్‌లో యూజ్ చేస్తున్నారు. సో ఆ విధంగా ఉన్నా కూడా మీ ఛానల్ నేమ్ అనేది సెర్చ్‌లోకి రాదు. సో ఇలాంటి మిస్టేక్స్ అయితే చేస్తే వెంటనే అది కూడా రిమూవ్ అయితే చేసుకోండి. అండ్ గైస్ ఛానల్ నేమ్‌లో ఫైనల్ థింగ్ ఏంటంటే, సో చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు. సో పెద్ద పెద్దగా ఛానల్ నేమ్స్ అనేవి పెట్టేస్తూ ఉంటారు. సో దయచేసి వీలైనంత వరకు షార్ట్ అండ్ క్లీన్ అండ్ నీట్‌గా అయితే ఉంచడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మీ ఛానల్‌లో మీరు అప్‌లోడ్ చేసిన షార్ట్ ఎవరికైనా ఫీడింగ్‌లో వచ్చిందనుకోండి, సో ఆ విధంగా స్క్రోల్ చేస్తూ వెళ్ళే టైంలో సడెన్‌గా మీ షార్ట్ నచ్చిందనుకోండి, మళ్ళీ మీ ఛానల్‌ని విజిట్ అవ్వాలి అంటే ఆ ఛానల్ నేమ్ చూడగానే గుర్తుండిపోయేంత షార్ట్ అండ్ సింపుల్‌గా ఉంటే, సో మళ్ళీ వాళ్ళు ఒక ఛానల్‌లో సెర్చ్ చేయాలి, మళ్ళీ మీ ఛానల్‌లో ఉన్న వీడియోస్ అనేది చూడాలి అనుకుంటే సెర్చ్‌లోకొచ్చేసి మీ ఛానల్ నేమ్ సెర్చ్ చేసి మీ ఛానల్‌ని విజిట్ అవుతారు. ఒకవేళ మీ ఛానల్ నేమ్ పెద్దగుందనుకోండి, గుర్తుపెట్టుకోవడానికి కష్టం ఉంటుంది, టైప్ చేయడానికి కూడా కష్టం ఉంటుంది కాబట్టి, సో నెక్స్ట్ టైమ్ మీ సబ్‌స్క్రైబర్ మీ ఛానల్‌ని విజిట్ అవ్వాలి అంటే సో చాలా కష్టం అవుతుంది కాబట్టి వీలైనంత వరకు షార్ట్ అండ్ సింపుల్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయండి గైస్. ఓకేనా? అండ్ గైస్ సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే కీవర్డ్స్. సో చాలా మంది గైస్ వ్లాగింగ్ ఛానల్‌కి కీవర్డ్స్ అనేవి ఎంటర్ చేయడం చాలా మంది మర్చిపోతున్నారు. అంటే చాలా క్రియేట్ చేసేసి వ్లాగ్స్ అండ్ షార్ట్స్ అనేది అప్‌లోడ్ చేస్తూ వెళ్ళిపోతున్నారు గానీ కీవర్డ్స్ గురించి చాలా మంది మర్చిపోతున్నారు. ఎందుకంటే గైస్ మన ఛానల్ అనేది వేరే వ్లాగింగ్ ఛానల్ కింద రికమెండ్ అవ్వాలి అన్నా, లేకపోతే మన యొక్క ఛానల్ నేమ్‌ని డిఫరెంట్ టైప్‌గా మనం సెర్చ్ చేసినా కూడా మన ఛానల్ అనేది 100% సెర్చ్‌లోకి రావాలంటే ఛానల్ కీవర్డ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు గైస్ నా ఛానల్ నేమ్ వచ్చేసి గణేష్ తోట వ్లాగ్స్ అనుకోండి. గణేష్ తోట వ్లాగ్స్ అని సెర్చ్ చేసినా నా ఛానల్ వస్తుంది. లేదనుకుంటే గణేష్ తోట అని సెర్చ్ చేసినా నా ఛానల్ వస్తుంది. తోట వ్లాగ్స్ అని చెప్పేసి సెర్చ్ చేసినా కూడా మన ఛానల్ వస్తుంది. గణేష్ వ్లాగ్స్ అని చెప్పేసి సెర్చ్ చేసినా మన ఛానల్ వస్తుంది. సో ఇలా రావాలి అంటే కీవర్డ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు గైస్ మీకు కొన్ని కీవర్డ్స్ అనేవి క్లారిటీగా డిస్ప్లే చేస్తాను. ఒకసారి అవన్నీ కూడా క్లారిటీగా చెక్ చేయండి. అంటే మీ ఛానల్‌కి సంబంధించిన కీవర్డ్స్ అనేవి కొన్ని 4, 5 అయితే ఎంటర్ చేసుకోండి. మిగతావన్నీ కూడా సో నేను క్లారిటీ డిస్ప్లే చేసిన కదా, అవన్నీ కూడా మీ ఛానల్ యొక్క కీవర్డ్స్‌లో అయితే ఎంటర్ చేసుకోండి. అది ఎక్కడ ఎంటర్ చేయాలి, ఎలా ఎంటర్ చేయాలనేది క్లారిటీ ఇప్పుడు చూపిస్తాను. మనమైతే మొబైల్ స్క్రీన్‌కి వెళ్దాం గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ మీరు మొబైల్ స్క్రీన్‌కి వచ్చిన తర్వాత మీరేం చేయాలంటే, మీరు క్రోమ్‌లో మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది లాగిన్ అయ్యేసి మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అయిన తర్వాత వైటీ స్టూడియో అయితే ఓపెన్ చేసుకోండి. వైటీ స్టూడియో ఓపెన్ చేసుకున్న మీకు ఈ విధమైన కంప్లీట్ ఇంటర్ఫేస్ వస్తుంది. మీ అందరికి ఇక్కడి వరకు అయితే క్లారిటీ తెలుసు అనుకుంటా ఏ విధంగా రావాలని చెప్పేసి.
సో ఇప్పుడు ఏం చేయాలంటే గైస్ మీరైతే లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో సెట్టింగ్స్ అని చెప్పేసి ఇక్కడ ఈ సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి గైస్. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఛానల్ అని చెప్పేసి ఈ ఛానల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే నా వ్లాగింగ్ ఛానల్కి సంబంధించిన అన్ని కీవర్డ్స్ కూడా ఇక్కడ క్లారిటీ ఎంటర్ చేయడమే జరిగింది. మీరు ప్రతి ఒక్కరైతే క్లారిటీ అయితే చెక్ చేసుకోండి గైస్. ఓకేనా? ఈ విధంగా మీ యొక్క ఛానల్లో వ్లాగింగ్కి సంబంధించిన కీవర్డ్స్ అనేవి ఎంటర్ చేసుకోండి. మీ ఛానల్కి సంబంధించిన ఛానల్ నేమ్కి సంబంధించిన కొన్ని కీవర్డ్స్ ఎంటర్ చేసిన తర్వాత మిగతావి ఏవైతే ఉన్నాయో వ్లాగింగ్ సెటప్, సన్ ఆఫ్ విబీ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్, వ్లాగ్స్ ఇన్ తెలుగు, విలేజ్ వ్లాగ్స్, ఫ్యామిలీ వ్లాగ్స్ అని చెప్పేసి ఈ విధంగా అయితే మీరైతే ఎంటర్ అయితే చేసుకోండి గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ మనం ఇక్కడ కీవర్డ్స్ అనేది ఏ విధంగా ఎంటర్ చేయాలి అనే విషయం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ దేశీ వ్లాగ్ అని ఉంది కదా. సో ఇప్పుడు నేను రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేయడానికి కోసం ఇక్కడ రాంగ్ మార్క్ ఉంది కదా, ఈ రాంగ్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటే అది రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఎంటర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో ఇక్కడ నేనైతే టైప్ చేస్తాను దేశీ వ్లాగ్ అని చెప్పేసి టైప్ చేసాను కదా. టైప్ చేసిన తర్వాత ఇక్కడ కీప్యాడ్లో మీకు ఆరో మార్క్ కనిపిస్తుంది కదా, ఈ ఆరో మార్క్ మీద క్లిక్ చేసుకుంటే అది కీవర్డ్గా అయితే మనకు యాడ్ అయిపోతుంది గైస్. ఓకేనా? సో ఈ విధంగా అయితే మీరు కీవర్డ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఎన్ని యాడ్ చేసుకోవాలి అనే విషయం గురించి మాట్లాడితే అప్ టు గైస్ మనం 500 లీటర్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. 500 లీటర్స్ కన్నా ఎక్కువ అయితే యాడ్ చేయలేం గైస్. ఓకే, అప్ టు 500 లీటర్స్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ క్లోజ్ పక్కన సేవ్ అని ఉంటుంది. ఇప్పుడు నేను ఏవి కూడా ఎంటర్ చేయలేదు కాబట్టి నాకు సేవ్ ఆప్షన్ అయితే కనిపించట్లేదు. సో మీకు అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది. సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే అవన్నీ కూడా కీవర్డ్స్ అయితే యాడ్ అయిపోతాయి గైస్. ఓకేనా? అండ్ గైస్ ఇక్కడ థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ట్యాగ్స్. సో గైస్ ఇక్కడ క్లారిటీ చెప్తున్నా వినండి. ట్యాగ్స్, నాట్ హ్యాష్ ట్యాగ్స్, ఓన్లీ ట్యాగ్స్ గురించి మాట్లాడుతున్నా. ఓకేనా? సో ఇక్కడ గైస్ మన వ్లాగింగ్ ఛానల్కి ట్యాగ్స్ అనేవి ఎలాంటి ట్యాగ్స్ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అనే క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బిఫోర్ దట్ ఏంటంటే గైస్ ఇప్పుడు వ్లాగింగ్ కేటగిరీ కాకుండా వేరే ఏ కేటగిరీ తీసుకున్నా కూడా వీడియో టు వీడియో ట్యాగ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఇక్కడ వ్లాగింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 80% ట్యాగ్స్ అనేవి సేమ్ ఉంటాయి. ఆ 20% మాత్రమే ఎప్పుడైనా సరే మీరు వ్లాగ్ చేసినప్పుడు ఏదైనా లొకేషన్కి వెళ్ళినా, ఏదైనా ఐటెం గురించి చెప్పినా, లేదంటే ఏదైనా హిస్టారికల్ ప్లేసెస్ కావచ్చు, లేదంటే ఏదైనా కార్ ఆర్ బైక్ కొన్నా కూడా సో అలాంటి సిచ్యువేషన్ టైంలోనే ఆ 20% ఏదైతే ఉంటుందో ఆ 20%లో ఆ బైక్కి సంబంధించిన ట్యాక్స్ ఇవ్వడం, లేకపోతే ఆ కార్కి సంబంధించిన ట్యాక్స్ ఇవ్వడం, లేకపోతే మీరు వెళ్ళిన లొకేషన్ సంబంధించిన ట్యాక్స్ ఇవ్వడం అయితే ఉంటుంది. బట్ మిగతా అంతా కూడా సేమ్ ఉంటుంది. వాళ్ళు మీరు కంప్లీట్గా డైలీ వ్లాగ్స్ కనుక చేసినట్లయితే 100% ట్యాక్స్ అనేవి అన్ని వీడియోస్కి సేమ్ ఉంటాయి గైస్. ఓకేనా? సో ఇప్పుడు గైస్ మనమైతే మొబైల్ స్క్రీన్కి వెళ్ళేసి ట్యాగ్స్ ఎలాంటివి ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలనే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? అండ్ ఇక్కడ గైస్ సేమ్ ఇంతకు ముందు లాగానే కీవర్డ్స్ ఎంటర్ చేయడానికి ఎలా అయితే సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నారో లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్, సో అదే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి గైస్. ఓకేనా? క్లిక్ చేసుకున్న గైస్ మీకైతే క్లారిటీ ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. ఇంతకు ముందు మన కీవర్డ్స్ కోసం సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఛానల్ అని చెప్పేసి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే గైస్ థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో అప్లోడ్ డిఫాల్ట్స్ అని చెప్పేసి ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి గైస్. ఓకేనా? సో క్లిక్ చేసుకున్న గైస్ సో కింది కొంచెం స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక క్లారిటీ అయితే కనిపిస్తుంది కదా ట్యాక్స్ అని చెప్పేసి ఇక్కడ గైస్ మనం ట్యాక్స్ అయితే ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనం వీడియో ఏవైతే అప్లోడ్ చేస్తామో ఆ టైంలో కూడా మనం ట్యాక్స్ ఎంటర్ చేయొచ్చు. బట్ అక్కడ ఏంటి అంటే గైస్ ప్రతిసారి వీడియో టు వీడియో మళ్ళీ మనం ట్యాక్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే అప్లోడ్ డిఫాల్ట్ ప్లేస్లో మీరు కనుక ట్యాక్స్ ఎంటర్ చేస్తే ప్రతి వీడియోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 80% ట్యాక్స్ అనేది ఎంటర్ చేసుకోండి. మిగతా 20% ట్యాక్స్ కోసం కొంచెం లెటర్స్ అయితే వదిలేయండి. అదంతా కూడా మీరు అప్లోడ్ చేసే టైంలో ఆ 20% ట్యాక్స్ మీ వీడియోకి తగ్గట్టుగా అప్పుడైతే మీరైతే ఎంటర్ అయితే చేసుకోండి గైస్. ఓకేనా? సో ఇక్కడ కూడా సేమ్ ట్యాక్స్ అనేది కీవర్డ్స్ ఏ విధంగా ఎంటర్ చేసి మీరు ఆరో మార్క్ అయితే క్లిక్ చేస్తారో కీబోర్డ్లో సేమ్ అదే విధంగా క్లిక్ చేస్తే మనకు మన ట్యాక్స్ అనేవి యాడ్ అయిపోతాయి గైస్. ఓకేనా? సో ఇక్కడ కూడా గైస్ ఆల్మోస్ట్ మనము 500 ట్యాక్స్ మాత్రమే ఇవ్వగలుగుతాం. సో క్లారిటీగా చూడొచ్చు 500 లీటర్స్ అయితే ఇవ్వాలి, అంతకు మించి ఎక్కువ అయితే ఇవ్వలేం గైస్. ఓకేనా? సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇది సేవ్ అయిపోతుంది. చూసారు కదా, సో క్లారిటీ అయితే 3 టిప్స్ అయితే ఈ రోజు వీడియో క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ 3 టిప్స్ ని ఖచ్చితంగా మీరు మీ వ్లాగింగ్ ఛానల్లో 100% ఇంప్లిమెంట్ అయితే చేయండి గైస్. ఓకేనా? నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోలో మనం అప్లోడ్ చేసే వీడియోస్ కి టైటిల్ అనేది పర్ఫెక్ట్ గా ఏ విధంగా ఇవ్వాలి, అంటే అట్రాక్టివ్ టైటిల్ అనేది ఏ విధంగా ఇవ్వాలి, అండ్ అంతేకాకుండా డిస్క్రిప్షన్ అనేది ప్రొఫెషనల్గా ఏ విధంగా ఇవ్వాలి. ఎందుకంటే డిస్క్రిప్షన్ వల్ల గైస్ మీరు అప్లోడ్ చేసే ఒక వీడియోతో పాటు ఇంకా చాలా వీడియోస్ అనేది వైరల్ చేసుకోవచ్చు. సో ప్రొఫెషనల్గా అండ్ పర్ఫెక్ట్గా డిస్క్రిప్షన్ అనేది ఏ విధంగా ఇవ్వాలి అనేది నెక్స్ట్ వచ్చే అప్కమింగ్లో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా మీకు కావాలి అనుకుంటే
డెఫినెట్‌గా ఈ వీడియోని అయితే లైక్ చేసి మా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సో స్టే ట్యూన్‌గా అయితే ఉండండి. డెఫినెట్‌గా ఆ వీడియో వస్తాయి. ఆ వీడియో వచ్చిన తర్వాత వాచ్ చేసి అయితే మీ ఛానెల్ అయితే 100% అయితే ఇంప్లిమెంట్ అయితే చేసుకోండి గైస్. ఓకేనా? సో థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకొస్తా గైస్. అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్.